హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ నుండి అసిస్టెంట్ జాబ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మనకి ఈ రిక్రూట్మెంట్లో జిల్లా కోర్టులో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ పోస్టులకు రిక్రూట్ చేయడం జరుగుతుందని చెప్పి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో మినిమం డిగ్రీ అయితే ఉంటే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఎనీ గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు గైస్. సో అలానే దీనికి శాలరీ వచ్చేసి స్టార్టింగ్ నుండి 18,500 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో చెప్తాను. సో ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్. సో ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ చూసినట్టయితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ కింద సో ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ కోర్టుకి సంబంధించినటువంటి అసిస్టెంట్ జాబ్స్ అయితే రిక్రూట్ చేయడం జరుగుతుందని చెప్పి సో ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో మనకి ఈ రిక్రూట్మెంట్లో జిల్లా కోర్టులో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ పోస్టులకు అయితే రిక్రూట్ చేస్తున్నారు. సో అలాగే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో మంత్లీ శాలరీ వచ్చేసి 18,500 అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. సో స్టార్టింగ్ నుండి మీకు అయితే 18,500 అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అలానే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే ఏదైనా డిగ్రీ ఉంటే దీనికైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. సో అలాగే బేసిక్ వర్డ్ ప్రాసెసింగ్ స్కిల్స్ అండ్ అలానే ఎబిలిటీ టు ఆపరేట్ కంప్యూటర్. సో కంప్యూటర్ అయితే మీకు ఆపరేట్ చేయడం రావాలని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే టైపింగ్ స్కిల్స్ కూడా ఉండాలని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఒకసారి మీరు అయితే చదువుకోండి గైస్ క్లియర్గా. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుండి 42 మధ్యలో ఉన్నటువంటి ఎవరైనా కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అది కూడా ఒకసారి క్లియర్గా చూడండి. సో అలానే మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి రిటన్ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూ ద్వారా దీనికైతే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అలానే ఇక్కడ చూసినట్టయితే దీనికి ఈ యొక్క జాబ్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు గైస్. సో మీరైతే ఫ్రీగానే దీనికైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, అలానే ఇక్కడ చూసినట్టయితే సో ఈ యొక్క జాబ్కి మీరు అప్లై చేయడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఏమేమి కావాలనేది చెప్పి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఒకసారి ఇవన్నీ కూడా మీరు క్లియర్గా చూసుకోండి గైస్. సో మొత్తం కూడా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కానీ ఏమేమి ఆ డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో అవన్నీ కూడా ఒకసారి అయితే క్లియర్గా చూసుకోండి. సో అలానే నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే సో 20 వరకు అయితే మీరైతే దీనికి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో సార్ అది కూడా చూడండి డేట్ వచ్చి. సో ఇది అనేది రిక్రూట్మెంట్ అనేది 10th నుంచి స్టార్ట్ అయింది అప్లికేషన్ ఫామ్ రిసీవ్ చేసుకోవడం. సో 20 వరకు టైం అయితే ఉంది. సో 20 లోపు మీరు ఎప్పుడైనా అప్లై చేయొచ్చు. సో త్వరగా అయితే అప్లై చేయండి, ఎందుకన్నా మంచిది. సో ఇది చాలా మంచి ఆపర్చునిటీ. ఈ యొక్క జాబ్కి సంబంధించినటువంటి అప్లికేషన్ వచ్చి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉంది గైస్. మీరైతే దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి ఆఫ్లైన్లో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి క్లియర్గా అయితే చూసుకోండి, ఆన్లైన్ అయితే కాదు. సో ఆఫ్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ, ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి, నేనైతే క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ గైస్.